అమెరికా తీసుకున్న నిర్ణయం దెబ్బ అయితే చాలా పెద్ద ఎత్తునే ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఇంపాక్ట్ గ్రీన్ కార్డుల మెమోకి సంబంధించి 12 లక్షల భారతీయ కుటుంబాల మీద ఉంటుందట. ప్రభుత్వం జారీ చేసిన మెమోను కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉందంటే దీని అమలు మీద ఎటువంటి మార్గదర్శకాలు లేవు కాబట్టి అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మెమో ద్వారా గ్రీన్ కార్డుల విషయంలో ఏ వీసాదారుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం. కొన్ని సడలింపులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పినా అది ఎవరికి అనేది స్పష్టత ఇవ్వలేదు. వలసేతర కేటగిరీలో ద్వంద్వ ఉద్దేశంతో చట్టబద్ధ స్టేటస్ను కొనసాగించినప్పటికీ అదొక్కటే గ్రీన్ కార్డు దరఖాస్తు సరిపోదు. ఈ ఒక్క కారణంతో విచక్షణ ఉపయోగించి అనుకూల నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. అంటే సుదీర్ఘకాలంగా అమెరికాలో ఉంటున్నామన్న కారణంతో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి దరఖాస్తు చేసుకోలేరు. అది ఆటోమేటిక్గా పరిపాలనాపరమైన సాధారణ ప్రక్రియకు ఇక ఎంత మాత్రం కాదు. ఇక నుండి అడ్జస్ట్ స్టేటస్ దరఖాస్తుకి ఉన్న అర్హతలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. పన్నుల చరిత్ర, కుటుంబ పరిస్థితులు, కెరీర్ పురోగతి, ఇతర సాక్ష్యాలను చూడాలి. F1 అనేది ద్వంద్వ ఉద్దేశ వీసా కాదు. ఒకవేళ విద్యార్థి అక్కడ PhD పూర్తి చేసి స్టెమ్ OPTలో ఉండి స్టేటస్కి దరఖాస్తు చేసుకునే జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందో నిరూపించుకుంటే ఆ విద్యార్థి గ్రీన్ కార్డు గట్టి దరఖాస్తుదారుడు అవుతాడు. EB2, EB3 బ్యాక్లాగ్లో ఉన్న ఉద్యోగులు దశాబ్ద కాలంగా వెయిటింగ్లో ఉండుంటే ఆ ఉద్యోగి అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకుంటే బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అమెరికాలతో సానుకూల సంబంధాలు అనేది సుదీర్ఘ ఉద్యోగ అనుభవం ఉందని, పిల్లలు అక్కడే పెరిగారని నిరూపించాల్సి ఉంటుంది. చాలా పెద్ద దెబ్బే. మరి ఎలా తట్టుకుంటారో చూడాలి.